హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే వస్తుందన్నమాట. మీరు చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంటీరియర్స్తో మన సేల్కి అయితే రావడం జరుగుతుంది. బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది టోటల్గా వచ్చేసి మనకు 1500 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇది వచ్చేసి 2 BHKలు అయితే వస్తుంది. 2 బెడ్రూమ్స్కి మనకు బాల్కనీస్ వ్యూ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. టోటల్గా కాస్ట్ వచ్చేసేసరికి 80 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్. మనకి ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి టోటల్గా 1340 స్క్వేర్ ఫీట్స్ నుంచి స్టార్టింగ్ అయ్యి 1600 స్క్వేర్ ఫీట్స్ వరకు ఎండ్ అవుతాయి అన్నమాట. టోటల్గా 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే రావడం జరుగుతుంది. చాలా పాష్ ఇంటీరియర్స్ అయితే చేయడం జరిగిందనమాట. మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్లో వచ్చేసేసరికి వితౌట్ ఇంటీరియర్స్ ఫ్లాట్స్ కానీ సేల్కి అయితే రావడం జరుగుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎల్వి ప్రాపర్టీస్ తిరుపతి ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇది ఫ్రెండ్స్ డోర్ వచ్చేసి టోటల్గా మనకు టీక్ వుడ్ డోర్ అయితే రావడం జరుగుతుంది. లాక్ మీరు చూసుకున్నట్లయితే స్మార్ట్ లాక్ ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది. ఎంటర్ అవ్వగానే మనకు ఫోయర్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే టోటల్గా ఇంటీరియర్స్ వర్క్స్ అయితే చేయడం జరుగుతుంది. మనకు చాలా స్మార్ట్గా అయితే ఇంటీరియర్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. లెగ్ అండ్ ఎలక్ట్రికల్స్ అనేది మనకు ఇన్విజిబుల్గా అయితే ప్రొవైడ్ చేయించారనమాట. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టోటల్గా టైల్స్లో అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి టోటల్గా మనకు హాల్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మీరు టీవీ యూనిట్ కూడా చూడొచ్చు. టోటల్ వాల్ మొత్తం మనకు టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయించారనమాట. లేటెస్ట్ డిజైన్స్తో వచ్చేసేసరికి మనకు ఈ డిజైన్ వచ్చేసి చాలా అట్రాక్టివ్ లుక్లో అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి 1500 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది. హాల్లో ఉన్న పిఓపి మీరు చూసుకున్నట్లయితే పిఓపి ప్రొవైడ్ చేయించి ప్రొఫైల్ లైట్స్ కానీ మనకు ప్రొవైడ్ చేయించారనమాట. సో ఫ్యాన్ కానీ మనకు ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఇందులో మీరు ఎల్ షేప్ సోఫా కానీ వేసుకోవచ్చు అన్నమాట. చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మీకు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా హాల్ ఏరియాలో ఉన్నటువంటి టీవీ యూనిట్ ఏరియా వచ్చేసి. టీవీ యూనిట్ ఏరియాకి కిచెన్కి ఇన్ బిట్వీన్ మధ్యలో వచ్చేసి మనకు పూజా యూనిట్ అయితే రావడం జరుగుతుంది. పూజా యూనిట్ మీరు చూసుకున్నట్లయితే చాలా మోడర్న్ లుక్లో అయితే చేసి ఇచ్చారన్నమాట. టోటల్గా ఈ ఫ్రేమ్స్ వచ్చేసి టీక్ వుడ్లో అయితే రావడం జరుగుతుంది. మీరు గ్రైన్స్ చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. బ్రాస్ ఫిట్టింగ్స్ కానీ మనకు ఇక్కడ చేయించారనమాట. గంటలు కానీ ప్రొవైడ్ చేయించారు డోర్కి వచ్చేసేసరికి. మనకు ఫ్లాట్ వచ్చేసి ఇది టోటల్గా మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో అయితే రావడం జరుగుతుంది. 2 blocks ఫ్రెండ్స్. ఇది టోటల్గా వచ్చేసి ఏ అండ్ బి బ్లాక్లో అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఏ బ్లాక్లో వచ్చేసి 20 ఫ్లాట్స్ కెపాసిటీ అయితే వస్తుంది. బి బ్లాక్లో 20 ఫ్లాట్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. మనకు 4500 నుంచి స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనేది 5000 వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే మనకు అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. 1340 స్క్వేర్ ఫీట్స్ నుంచి 1600 స్క్వేర్ ఫీట్స్ వరకు మనకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ పూజా యూనిట్ వచ్చేసేసరికి. పూజా యూనిట్ నుంచి రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే కిచెన్కి వెళ్ళే ముందుగా మనకు ఇక్కడ మనకు ఆర్చ్ అయితే చేయించారనమాట. చాలా బ్యూటిఫుల్ లుక్లో అయితే రావడం జరుగుతుంది. టోటల్గా వుడ్ సన్మాయిక్ అయితే చూస్ చేసుకున్నారు. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా ఫ్రెండ్స్. ఇది కిచెన్ ఏరియాలో మీరు చూసుకున్నట్లయితే రెడ్డిష్ అండ్ అల్యూమినియం ఫ్రేమ్స్ యూస్ చేయడం వల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే మనకి కిచెన్కి అయితే రావడం జరుగుతుంది. మనకి గ్లాస్ ఫిట్టింగ్స్ విత్ అల్యూమినియం ఫ్రేమ్స్లో అయితే వస్తుందన్నమాట. మీరు కిచెన్కి వాల్కి మీరు చూసుకున్నట్లయితే టైల్స్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. టోటల్గా ఎక్కడెక్కడైతే మనకి ఎంటీ స్పేస్ అనేది ఉంటుందో అక్కడంతా మనకు టైల్స్ అనేది యూజ్ చేయించారనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే మనకు వెజిటేబుల్ యూనిట్ క్రాక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసేసరికి టోటల్గా మనకి ఈ ఇంటీరియర్స్తో కలిపి 80 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది. కార్ పార్కింగ్ ఏరియా, అమ్యూనిటీస్ టోటల్గా ఇంక్లూడింగ్ అనమాట. 80 lakhsలో వచ్చేసరికి మోడర్న్ సింక్ అయితే ప్రొవైడ్ చేయించారు. వెజిటేబుల్ క్లీనింగ్స్, ఫ్రూట్స్ క్లీనింగ్, అదేవిధంగా యూటెన్సిల్స్ కానీ ఇందులోనే మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి అల్యూమినియం ఫ్రెండ్స్. ఇది
మీరు లోయర్ క్యాబినెట్స్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సాఫ్ట్ క్లోజర్స్ అయితే వస్తుందన్నమాట. రైట్ సైడ్లో కానీ మనకు సేమ్ క్యాబినెట్స్ అయితే ప్రొవైడ్ చేయించారు. ఒక పెద్ద ఫ్యామిలీ కోసం ఇదైతే మనకు డిజైన్ చేయించారనమాట. ప్లాట్ఫామ్ వచ్చినట్లయితే ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరుగుతుంది. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఇంటీరియర్స్లో ఉన్నటువంటి షట్టర్స్ కానీ మనకు ప్రొవైడ్ చేయించారనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా కిచెన్ ఏరియా వచ్చేసేసరికి. సో ఇక్కడి నుంచి మనము లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు యుటిలిటీ ఏరియా అయితే వస్తుందన్నమాట. మీరు యుటిలిటీ ఏరియాలో మీరు చూసుకున్నట్లయితే మనకు చాలా వెంటిలేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకు వచ్చేసేసరికి మనకు ఫ్రంట్ హౌస్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసేసరికి మనకు 60 ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. సో కిచెన్ నుంచి ఇది హాల్ వ్యూ ఏరియా ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు డైనింగ్ ఏరియా దగ్గరికి మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయించారు. ఇందులో కానీ మన గ్లాస్ ఫిట్టింగ్స్ అదేవిధంగా ఇంటీరియర్స్ వర్క్స్ అనేది చేయించారనమాట. ఇది వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాష్ బేసిన్ చూసుకున్నట్లయితే మనకు గోల్డిష్ కలర్లో లుక్ ఉన్నటువంటి ట్యాప్ అయితే ప్రొవైడ్ చేయించారు. వాష్ బేసిన్ అదేవిధంగా లుకింగ్ మిర్రర్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకు. సో ఈ వాష్ బేసిన్కి ఆపోజిట్లో మనకు క్రాకరీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట. సో ఇంకా మీరు ఆపోజిట్లో చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియాతో పాటు మనకు సిట్టింగ్ ఏరియా కానీ ప్రొవైడ్ చేయించారనమాట. బిల్డర్స్ వచ్చేసి చాలా ప్రీ ప్లాన్గా అయితే మనకు టోటల్గా ప్లానింగ్స్ అనేది చూస్ చేసుకున్నారు. ఈ సిట్టింగ్ ఏరియా నుంచి మనకు రోడ్ సైడ్ వ్యూ అనేది వస్తుందన్నమాట. ఇది వచ్చి 60 ఫీట్ రోడ్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా హాల్, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా వచ్చేసరికి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. హౌస్ మొత్తం మనకు 2x4 టైల్స్తోనే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు వార్డ్రోబ్స్ వస్తుందన్నమాట. పిఓపి కానీ ప్రొవైడ్ చేయించారు. ప్రొఫైల్ లైట్ కానీ మనకు ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. సో ఇందులో వార్డ్రోబ్స్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆపోజిట్లో మనకు టీవీ యూనిట్ ఏరియా కానీ మనకు ప్రొవైడ్ చేయించారనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడి నుంచి మనము లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే వార్డ్రోబ్స్ అయితే వస్తాయి. వార్డ్రోబ్స్లో కానీ మనకు లాక్ సిస్టమ్స్ అయితే ప్రొవైడ్ చేయించారనమాట సెక్యూరిటీ పర్పస్ కోసం. మనకి ఈ హౌస్లో వచ్చేసి ప్రతి ఒక్కటి మనకి ఇన్బిల్ట్లో అయితే ప్రొవైడ్ చేయించారనమాట ఫ్రెండ్స్. సో శారీస్ పెట్టుకోవడానికి కానీ మనకు ముందే ఫిట్టింగ్స్ అనేది చేయించారనమాట. సో సెకండ్ క్యాబినెట్ కానీ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇంకంతేకాకుండా వార్డ్రోబ్, టీవీ యూనిట్తో పాటు మనకు వాష్రూమ్కి అడ్జసెంట్గా మనకు లుకింగ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట. సో ఈ లుకింగ్ మిర్రర్కి మనకు డౌన్ సైడ్ సీటింగ్ కోసం మనకు ఒక సపరేట్ బెంచ్ అయితే మనకు యూజ్ చేయించారనమాట. సో ఇది వచ్చేసి మనకు డ్రెస్సింగ్ యూనిట్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో డ్రెస్సింగ్ యూనిట్కి అడ్జసెంట్గా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మనకు వాల్ టైల్స్ వచ్చేసరికి 2x4 టైల్స్ అయితే రావడం జరుగుతుంది. సెరామిక్స్ వచ్చేసి టోటల్గా హిన్వేర్ సెరామిక్స్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఇంటీరియర్స్ వచ్చేసరికి. సో ఆపోజిట్ మీరు చూసుకున్నట్లయితే బాల్కనీ ఏరియా అయితే వస్తుందన్నమాట మనకు మాస్టర్ బెడ్రూమ్ ఏరియా నుంచి. ఈ బాల్కనీ వచ్చేసి మనకి ఎల్ షేప్ బాల్కనీ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ వచ్చేసి మీరు చూస్తున్నటువంటి 60 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ మనకు ఆటో ఫెసిలిటీస్ అన్నీ మనకైతే అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా వచ్చేసేసరికి. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనము ఎగ్జిట్ అయిన వెంటనే ఆపోజిట్లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ మనకు చాలా స్పేషియస్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కానీ మనకు 2x4 టైల్స్ అయితే యూజ్ చేశారనమాట. వార్డ్రోబ్స్, పిఓపి అనేది ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్.
ఇందులో కానీ మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి పిఓపి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ లాక్ సిస్టమ్స్ అయితే ప్రొవైడ్ చేయించారనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇందులో కానీ 2x4 టైల్స్ యూజ్ చేశారు. హిండ్వేర్ సెరామిక్స్ అయితే ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి ఇక్కడ చిల్డ్రన్స్ స్టడీ కోసం బుక్స్ యూనిట్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయించారు. సో ఇక్కడ నుంచి మనం ఆపోజిట్లో చూసుకున్నట్లయితే బాల్కనీ ఏరియా అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్ వీడియో.